అధ్యక్షులుగా ఆర్వి బాలాజీ, ఉపాధ్యక్షులుగా సుధాకర్ రెడ్డి. సూపర్ బజార్ అభివృద్ధికి కృషి చేస్తామన్న కమిటీ సభ్యులు. ఎమ్మెల్యే అమర్కు ధన్యవాదాలు తెలియజేసిన కమిటీ సభ్యులు. పల్మినేరు ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ నూతన కమిటీ ఏర్పాటు మంగళవారం జరిగింది. ఈ నెల 4వ తేదీతో ప్రస్తుత కమిటీ గడువు ముగియడంతో నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ సహకార సంఘ కమిషనర్ నుంచి జిల్లా కోఆపరేటివ్ అధికారికి ఆదేశాలు అందాయి. ఇందులో 11 మందితో కూడిన నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ బజార్ అధ్యక్షులుగా ఆర్వి బాలాజీ, ఉపాధ్యక్షులుగా పి సుధాకర్ రెడ్డి, వి కోట, సభ్యులుగా కె చంద్రశేఖర్ రెడ్డి, బైరెడ్డిపల్లి, బి సత్యమూర్తి, పల్మినేరు టౌన్, కట్ట జగదీష్ కుమార్, పల్మినేరు టౌన్, కె శ్రీరాములు, పెద్ద పంజాని, అస్రఫ్ అలీ, వి కోట, బి సెల్వరాజు, పల్మినేరు మండలం, టి సీనప్ప గంగవరం, టి రవి గంగవరం, కె కోటేశ్వర్లు పల్మినేరు టౌన్లు ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక సూపర్ బజార్లో మేనేజర్ బాలకుమార్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యుల సహకారంతో సూపర్ బజార్ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన అధ్యక్షులు ఆర్వి బాలాజీ పేర్కొన్నారు. అనంతరం పాలక మండలి ఏర్పాటుకు సహకరించిన పల్మినేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్మినేరు పట్టణ మరియు గంగవరం మండలం నాయకులు పాల్గొన్నారు. పల్మినేరు బాలాజీ కోఆపరేటివ్ సొసైటీ ముందు ఉన్నటువంటి కమిటీ టైం అయిపోయిన వెంటనే అమర్నాథ్ రెడ్డి గారు స్పందించి అమరన్న గారి కృషితో గవర్నమెంట్ నుండి పర్సనల్ ఇన్ఛార్జిగా కమిటీని పూర్తి కమిటీని తేవడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఆర్వి బాలాజన్న గారిని పర్సనల్ ఇన్ఛార్జ్ అధ్యక్షులుగాను మిగిలిన 10 మందిని డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈరోజు ఆర్డరు మా బాబు సారగుండ ఇన్స్పెక్టర్ గారి నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేమందరము కలిసి బాలాజన్న గారి అధ్యక్షతన ఈ కోఆపరేటివ్ బజార్ని, ఈ సూపర్ బజార్ని మంచి అభివృద్ధిగా మంచి లాభబాటలు నడిపించేదానికి మా వంతు కృషి చేసి పల్మినేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ బజార్ నుండి కూడా మంచి సౌకర్యాలు కలిగించేదానికి మా వంతు మేము కృషి చేస్తాము. అదేవిధంగా ఇంకో విషయము, నన్ను ప్రెసిడెంట్గా చేయడము, అదే సుధాకర్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్గా కూడా నియమించడం జరిగింది. అది చెప్పాలా? ఇప్పుడు నన్ను పర్సనల్ ఇన్ఛార్జిగా ఆర్వి బాలాజీ, సుధాకర్ రెడ్డి గారిని వైస్ చైర్మన్గా, చంద్రశేఖర్ రెడ్డి గారిని పర్సనల్ మెంబర్గా, అదేవిధంగా సత్యమూర్తి గారిని మెంబర్గా, అదేవిధంగా జగదీష్ కుమార్ని మెంబర్గా, శ్రీరాములు గారిని మెంబర్గా, అష్రఫ్ అలీ గారిని మెంబర్గా, సెల్వరాజు గారిని మెంబర్గా, సీనప్ప గారిని మెంబర్గా, రవి గారిని మెంబర్గా, కోటేశ్వర్ గారిని మెంబర్గా నియమించడం జరిగింది. నాతో పాటు ఈ 10 మంది కలిసి 11 మందిగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి మేమందరూ మీకు ఈ సూపర్ బజార్ని అన్ని విధాలా ముందరు తీసుకుని పోయేదానికి కష్టపడి పనిచేస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కానీ మాక్కడ మీ సహకారం, ప్రెస్ సహకారం అవసరం ఉంటుంది. అదే మీడియా మిత్రులు కూడా ఎప్పుడు మాకు సహకరించి ఈ సూపర్ బజార్ని ముందుకు తీసుకునే విధానంలో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారము. అదేవిధంగా ప్రెస్ కూడా నా నమస్కారాలు. ఈరోజు నాకు ఈ సూపర్ బజార్ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఈ యొక్క కమిటీని, అదేవిధంగా 10 మంది కమిటీలు నాతో కూడా మన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీ వేయడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ ముందు ఉన్న పాలక వర్గానికి ఈ నెల 4వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత మన అమర్నాథ్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రులు మన నారా చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా లోకేష్ గారితో కలిసి మాట్లాడి నాకు 6 నెలలు, అంటే ఈ రోజు నుంచి, అంటే 5/8/24 నుంచి 4/2/25 వరకు ఈ 6 నెలలు నాకు ఈ యొక్క కమిటీ పర్సనల్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇట్లా మీడియా మిత్రులు కానీ, ప్రెస్ కానీ, అదేవిధంగా నా తోటి పాలకవర్గం కానీ నాకు సహకరించి 6 నెలలు ఈ యొక్క సూపర్ బజార్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా అందరూ సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా
మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.